బైబిల్ మిషన్ సందేశాలు ప్రభువైన యేసునందు మీకు కృపా సమాధానములు కలుగును గాక. ఫాదర్ దేవదాసు అయ్యగారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సందేశాలు రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారి ద్వారా మీకు అందించబడుచున్నవి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారు ప్రతి సోమవారం స్వస్థత ప్రార్థనలు చేయటం ద్వారా వేలాది మంది భక్తులు స్వస్థత పొంది ప్రతి సోమవారం స్వస్థత సాక్ష్యములు చెప్పుచూ దేవునిని మహిమపరచుచున్నారు. ప్రేమతో మీ అందరినీ ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్ స్వస్థతశాల, కొవ్వాడ రోడ్, చీడిగా, కాకినాడ. ఫోన్ 6588-737. అందరికీ మన్నాత. దేవుడు ఫాదర్ ఎం దాదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ కాకినాడ సంఘముల తరపున రేప్చర్ వాణి అనే ఈ టీవీ సందేశాలను మీకు అందించడానికి ఎంతో సంతోషించున్నాం. రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం గారి ద్వారా ప్రతి సోమవారం కొవాడనందు బెతెస్దా స్వస్థాలలో అనేక మంది రోగుల కొరకు ప్రార్థన జరిగించబడుచున్నవి. ఇందు స్వస్థత నొందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుని మహిమపరుచున్నారు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం గారు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ ప్రసంగించెదరు. ముందుగా ఒక కీర్తన విందాం. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు నామమున మీకెల్లరకు
కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఫాదర్ దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కాకినాడ పక్షముగా రేప్చర్ వాణి అను కార్యక్రమాన్ని అందించడానికి దేవుడు అనుగ్రహించిన కృపా సమయాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ కడవరి దినములలో అందరూ అంతటా మారు మనసు రక్షణ పొంది రాకడకు సిద్ధపడాలని భక్త జనాళి యొక్క ప్రార్థన, ఫాదర్ దేవదాసయ్య ప్రత్యేకమైన ఉపదేశాలెన్నో ఈ రెండవ రాకడను గూర్చి ఆయన అందించిన వారే ఉన్నారు. కారణము, ఫాదర్ దేవదాసయ్య ధ్యానపరుడు, ఆత్మల వివేచన, దర్శన వరము, ఆత్మ సంచార వరము, బైబిల్ గ్రంథములో ఉన్న ఆత్మీయ వరములన్నీ ఫాదర్ దేవదాసయ్య కలిగిన వారై ఉన్నారు. ఆయన అంటారు, నేను కలిగిన కృపావరములు నాకు మాత్రమే కాదు, మీరును అడిగినట్లయితే దేవుడు మీకట్టి కృపావరములు దయచేస్తారు. గనుక దేవుడు అందరి దేవుడు, గ్రంథము అందరి గ్రంథము, వరములు అందరి కొరకు. గనుక ఎవరైతే విశ్వాసము గలవారై అడుగుతారో అడుగు ప్రతి వారికి దేవుడు అనుగ్రహించు వారై ఉన్నారు. ఈ కడవరి దినములలో అనేకులను రాకడ కొరకు సిద్ధపరచుట కొరకు అందరూ ఆత్మపూర్ణులు కావాలని దేవుడు కోరుతున్నాడని ఫాదర్ దేవదాసయ్య ఉపదేశమై ఉన్నది. ఇట్టి తరుణములో ఈ దినమందు ఓ చక్కని సందేశం మీకు అందించాలని ఉద్దేశిస్తున్నాను. అది తుమ్మకర్రను గూర్చినటువంటి సందేశం మీకు అందించి అది మానవ జీవితానికి మనం అనువర్తింప చేసుకుని రెండవ రాకడ కొరకు ఎలాగూ సిద్ధపడవలనో క్లుప్తముగా మనము ధ్యానించు వారమై ఉందాము. దేవుని సృష్టిలో ముండ్ల కంపలనేవి లేవు, ముండ్ల తుప్పలనేవి లేవు, ముండ్ల జాతి అనేది లేదు. అన్నీ దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, ఉపయోగకరమైన మొక్కలు, చెట్లు కనబడుతూ ఉన్నవి. కానీ దేవుని కుమారుడు అయ్యున్న ఆదాము, దేవుని కుమార్తె అయ్యున్న అవ్వ దైవాజ్ఞను అతిక్రమించినందువల్ల దేవుడు అంటాడు, ఆదామా, నీ నిమిత్తము ఈ నేల శపింపబడింది, అది నీ కొరకు గచ్చ పొదలను మొండ్ల పొదలను మొలిపించును అని దేవుడని యెహోవా ఆదామవులతో సెలవిచ్చిన వారై ఉన్నారు. ఆజ్ఞాతిక్రమం అనే పాపం ఎప్పుడైతే కనబడిందో, వారు ఆజ్ఞను అతిక్రమించి వారు అపరాధులైన తరువాత వారి నిమిత్తము ఈ నేల శపింపబడిందన్నారు. గనుక ఆ శాపం యొక్క ఫలితమే ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ముండ్ల చెట్లు అయ్యున్నవి. మనం లోకములో చూడగలము. ఏదైనా విడనాడబడిన స్థలము, శిథిలమైన గృహము, విడనాడబడిన బీడు భూములలో మొలిచే మొక్కలు ముండ్ల మొక్కలే. అవి హాని కలిగించేవి, కీడు కలిగించేవి, అపాయము కలిగించే మొక్కలై ఉండుట మనం గమనించవచ్చును. స్నేహితులారా, అట్లి ముండ్ల జాతికి చెందిన చెట్లలో ఒకటి తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు యొక్క స్వభావము, స్వరూపము మనం యోచించినట్లయితే అది చూడడానికి నల్లగా కనబడుతూ ఉంటుంది. దానికి తెల్లనైన ముళ్ళు, పొడవాటి ముళ్ళు దానికి తెలుపు రంగుతో కనబడుతూ ఉంటుంది. చూడడానికి పచ్చదనముతో కూడిన గుబురుగా కనబడుతూ ఉంటుంది. దాని పువ్వులు పసుపు రంగులో కనబడుతూ ఉంటాయి. తుమ్మ చెట్టే గాని ముండ్లు తెలుపు రంగు, ఆకులు గ్రీనిష్గా ఉండి పచ్చదనముగా ఉండి దాని పువ్వులు చూస్తే
మరి పసుపు పచ్చ రంగులో కనబడుతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, దానివల్ల మానవాళికి ఉపయోగమేమీ లేదు, ప్రయోజనమేమీ లేదు. అక్కడ పల్లె ప్రాంతాల్లో తుమ్మకర్రతో ఆ కొన్ని రకాల పనిముట్లు మాత్రమే. ఉదాహరణగా బండ్లు తోలుకునేవారు బండి కొరకు అవసరమైన సామగ్రి నిమిత్తము తుమ్మకర్రను మాత్రమే వాడుట సాధారణమైన విషయం. దానికి తప్ప ఇతరత్ర విలువైన కలప వలె ఇంటిలోనో పాకలోనో ఇతరత్ర సామగ్రి కొరకు దానిని వాడే విధానము లేదు. కారణము, అది శాపగ్రస్తమైన చెట్టుగా పోల్చబడింది. అది శపితమైన చెట్టుగా కనబడుతోంది. దీవింపబడినప్పుడు మొలిచిన మొక్క కాదది. నేల శపింపబడినప్పుడు మొలిచిన మొక్క అయ్యున్నది. ప్రియులారా, అట్టి తుమ్మ చెట్టు వంటి స్థితి కలిగిన మానవుడు, తుమ్మ చెట్టు వంటి నైజము కలిగిన మానవుడు, తుమ్మ చెట్టు వంటి స్వభావము కలిగిన మానవుడు దేవుని సేవార్థమై, దేవుని మహిమార్థమై, అనేకాత్మల రక్షణార్థమై ఈ మానవుడు వాడబడవలసిన వాడై ఉన్నాడు. బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న ఫాదర్ దేవదాసయ్య అంటాడు, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఏ వస్తువైనాను ఏ జీవి అయినాను సేవాకుపయోగంబే తెలుసునా. నీవాలే పని చేయు తెలుసునా. నిశ్చయమిది అని తెలుసునా. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు తన మహిమార్థమై దిట్టముగా వాడేవాడై ఉన్నాడని ధ్యాని దర్శన ప్రియుడైన ఫాదర్ దేవదాసయ్య గ్రహించారు. అందుకే శపితమైన నేలలో మొలిచిన తుమ్మకర్ర శాపానికి సాదృశ్యంగా కనబడుతున్న తుమ్మకర్రను నిర్గమాకాండం అంతటిలో దాని ఉపయోగం ఎంతో కనబడుతోంది. సాక్షాత్తు యెహోవా దేవుడు దైవజనుడైన మోషే అహరోనుతో మాట్లాడుతూ తుమ్మకర్రతో కొన్ని రకాల ఉపకరణాలు చేయమన్నారు. ఆ తుమ్మకర్ర మీద ఉపకరణాన్ని బట్టి బంగారం పొదగమన్నాడు వెలుపల లోపల. ఆ ఉపకరణాన్ని బట్టి వెండిని లేక ఇత్తడిని పొదగమన్నాడు దేవుడు. గనుక ఆ ఉపకరణాలు వాటి ప్రయోజనాలు తుమ్మకర్రను గురించి మనం యోచన చేద్దాం. ప్రియులారా, ఊరికి వెలుపల ఉన్న, ఊరికి దూరముగా ఉన్న నిషేధింపబడ్డ స్థలాల్లో మొలిచిన తుమ్మకర్ర పరిశుద్ధ దేవుని మందిరములో ప్రాముఖ్యమైన సాధనముగా వాడబడాలంటున్నాడు దేవుడు. ప్రత్యక్షపు గుడారము యొక్క పనులన్నిటిలో ఆదికాండము, నిర్గమాకాండము 25వ అధ్యాయము 1వ వచనం నుండి 8 వచనాల వరకు తుమ్మకర్ర కావాలి అంటున్నాడు దేవుడు. ఎవరి యొద్ద తుమ్మకర్ర ఉన్నదో దాన్ని స్వేచ్ఛార్పణగా తీసుకొని రండి. వెండున్నవారు, బంగారం ఉన్నవారు స్వేచ్ఛార్పణగా తీసుకుని రండి. సముద్ర వత్సల తోళ్లు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు స్వేచ్ఛార్పణగా తీసుకొని రండి అన్నాడు దేవుడు. అట్టి స్వేచ్ఛార్పణలో ఒకటి తుమ్మకర్ర. ఆ తుమ్మకర్రను స్వేచ్ఛార్పణగా తీసుకొని రండి. ఇది ప్రత్యక్షపు గుడారం యొక్క పనికి కావాలంటున్నాడు దేవుడు. ప్రియమైన వారలారా,
ప్రత్యక్షపు గుడారములు, అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్సము లేక సాక్ష్యపు మందస్సము తుమ్మకర్రతో చేయాలి. దాని వెలుపల లోపల మేలిమి బంగారు రేకు పొదగాలన్నాడు దేవుడు. అలాగున తుమ్మకర్రతో చేయబడిన మందస్సము వెలుపల లోపల మేలిమి బంగారు రేకు పొదగబడింది. దాని మీద కరుణాపీఠము కూడా తుమ్మకర్రతో చేయబడి మేలిమి బంగారుతో అది అతకబడవలసి ఉన్నది. దాని మీద రెక్కలు విచ్చిన కెరూబులు మేలిమి బంగారుతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నట్లుగా దేవదూతలైన వారిని చెక్కవలెనన్నాడు దేవుడు. ప్రియమైన వారులారా, నిబంధన మందస్సము లేక సాక్ష్యపు మందస్సం, అలాగే ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్సానికి ఎదురుగా ధూపవేదిక నుంచమన్నాడు దేవుడు. ఈ ధూపవేదిక కూడా తుమ్మకర్రతో చేయబడాలి. బంగారు రేకు వెలుపల లోపల పొదగాలన్నాడు దేవుడు. ఆ తర్వాత అడ్డుతెరకు బయట సముఖపు రొట్టెల బల్ల, పరిశుద్ధ స్థలములో దేవుడు సముఖపు రొట్టెల బల్ల నుంచమన్నారు. ఈ సముఖపు రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేయాలి. వెలుపల లోపల తుమ్మకర్రతో పొదగాలి. అలాగునే పరిశుద్ధ స్థలమును దాటి బయటికి వచ్చినప్పుడు ఇత్తడి గంగాళము, ఆ గంగాళం పెట్టడానికి పీట కావాలి. ఆ పీటను తుమ్మకర్రతో చేయమన్నాడు. ఇత్తడి రేకుతో దేవుడు పొదగమన్నాడు వెలుపల లోపల. అలాగే ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాంగణము, ప్రత్యక్ష గుడారమునకు తిన్నగా ఇత్తడి బలిపీఠమును దేవుడు ఉంచమన్నాడు. ఈ ఇత్తడి బలిపీఠము కూడా తుమ్మకర్రతో చేయబడాలి. దాని మీద వెలుపల లోపల ఇత్తడి పొదగబడాలి అన్నాడు. అది ఇత్తడితో చేయబడింది కనుక ఇత్తడి బలిపీఠము లోపల తుమ్మకర్ర కనబడుతూ ఉంది. దేవుడిని ప్రశస్తమైన పనుల కొరకు తుమ్మకర్రను వినియోగించాలంటున్నాడు. నిజమే, దేవుని ఆజ్ఞ మీరినందువల్ల మానవుడు తుమ్మకర్ర వలె శపితమైన వాడు. శపితమైన మానవుని మీద కుమారుడైన క్రీస్తు ప్రభువారు తన శిలువ రక్తాన్ని కుమ్మరించి ఆ శిలువ రక్తముతో మానవుని యొక్క అపరాధములన్నిటినీ కడగడానికి ఆయన పడిన ప్రయాస. తుమ్మకర్ర వంటి మనలో ఉన్న దుర్బుద్ధి, దుస్థితి, ఐహిక విచారములనే ముండ్లు, అపరాధములనే ముండ్లు, పాపమనే ముండ్లు, లౌకిక జీవితమనే మనలో ఉన్న ముండ్లు ప్రభువైన యేసును గుచ్చినవై ఉన్నవి. ఆ గుచ్చబడిన క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము నుండి కారుతున్న రక్తము తుమ్మకర్ర వలె ఉన్నటువంటి మనలను శుద్ధి చేస్తోంది ఆయన రక్తము. అందుకే నాడు క్రీస్తు ప్రభువారు జన్మించిన దినములలో మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనములో యేసు వడ్లవాడు కాడా అని నాటి ప్రజలు పిలిచారు. నిజమే, యేసు వడ్లవాడే. మానవుడు తుమ్మకర్ర వలె ఉన్నాడు కనుక, మానవుడు తుమ్మకర్ర వలె ఉన్నంతసేపు యేసు వడ్లవారి కుమారుడుగానే పిలువబడ్డాడు. ఆయన వడ్లవారి కుమారుడై ఆయన వడ్లవారి వలె ఆ తుమ్మకర్ర యొక్క కూర్చుండి దాన్ని చెక్కుతూ ఉన్నాడు, దాని ముండ్లను చెక్కుతూ ఉన్నాడు, వ్యర్థమైన కొమ్మలను చెక్కుతున్నాడు, హాని చేసే పొడవాటి ముళ్లను చెక్కుతున్నాడు. మనలో ఉన్న తలంపులు ముండ్లను పోలి ఉన్నవి, మనలో ఉన్న ఆలోచనలు ముండ్లను పోలి ఉన్నవి, మన మాటలు ఇతరులను గుచ్చుచున్నవి, మన తలంపులు ఇతరులను గాయపరుస్తూ ఉన్నవి. అవే ముండ్లు కిరీటముగా మలచబడి ఆయన తల మీద ఉంచబడినది.
మన తలంపులనే ముళ్ళు, మన ఆలోచనలనే ముళ్ళు, మన క్రియాకార్యమనే ముళ్ళు ఆయన తల మీద ముళ్ళ కిరీటముగా, ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాట మునమోతిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సోమ సిల్లిపోతివిరా క్షక, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సోమ సిల్లిపోతివిరాక్షక, ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుడా, నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా. మనవాళి యొక్క తలంపు, ఆలోచన, చూపు, విరికిడి, ఈ సమస్తమైన ముండ్లు ఆయన తల మీద ముండ్ల కిరీటమై ఆయన తల నుండి రక్తము కారుతోంది. ఆయన చేతులలో ముళ్ళవలే గుచ్చబడి ఆయన చేతుల నుండి రక్తము కారుతోంది. ఆయన కాళ్ళల్లో ఈ మేకులు, ఈ ముళ్ళు దిగగొట్టబడి కాళ్ళ నుండి రక్తము కారుతోంది. దున్నువారు దినమెల్లా నా వీపు మీద దున్నిరి, వారు తమ చాళ్లను పొడుగుగా చేసిరి. గనుక ఆయన వీపు దున్నబడినది ముళ్ళతో చేయబడిన కొరడాలతో, ముళ్ళు కలిగిన కొరడాలతో ఆయన వీపంతా దున్నబడింది. ఆ ముళ్ళు నీవి నావి, ఆ ముళ్ళు మనవి. మన ముళ్ళు వంటి స్వభావము, ముళ్ళ వంటి నైజము ఆయన వీపును దున్నివేసింది ప్రియులారా. అందుకే ఆయన ముళ్ళను చెక్కడానికి వడ్లవాని కుమారుడి వలె కూర్చున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో ఆయన మాట్లాడుచుండగా ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి ఆయన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన నోట నుండి వచ్చే మాట 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, అది నిన్ను నన్ను చెక్కేదయ్యున్నది. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూచినప్పుడు ఆయన వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి శరీరము, ప్రాణము, ఆత్మ, ఎముక, మూలుగు విభజించినంత మట్టుకు దూరుచు దిగిపోతోందన్నాడు. ఆయన వాక్యము సజీవమైనది. మనలోని మొండ్ల తలంపులను, మొండ్ల ఆలోచనలను, మొండ్ల క్రియలను, మొండ్ల వంటి స్వభావాన్ని చెక్కేవయ్యున్నవి ప్రియులారా. గనుక ఎక్కడ ఉండేది తుమ్మ చెట్టు? ఊరికి బయట నిషేధిత స్థలాలు ఉండే చెట్టును దేవుడు తన పని కొరకు వాడుకుంటున్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉంచాడు ఈ చెట్టు యొక్క ఉపకరణాలు. పరిశుద్ధ స్థలములో ఉంచాడు ఈ చెట్టు యొక్క ఉపకరణాలు. అలాగే ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాంగణములో ఉంచాడు ఈ చెట్టు యొక్క ఉపకరణాలు. చివరికి ఆ చెట్టు యొక్క ముండ్లే మన తలంపులై, మన ఆలోచనలై, మన క్రియలై, కార్యములై ఆయన తలకు చుట్టబడినవి ముళ్ళ కిరీటం వలె. గనుక ఓ మానవుడా, ఓ సహోదరి, ఓ సోదరుడా, ఇదిగో నీ ముళ్ళ వంటి నైజము యేసు స్వామి మీద మోపబడింది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద మోపబడినవి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. అతని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. మన ముండ్లు, వీటి కొరడాలు, ఇవి మేకుల వలె కుమారుడైన క్రీస్తు నలుగొట్టబడి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడైన ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి పవిత్రపరచును. గనుక దేవుడు తుమ్మకర్ర వంటి స్వభావం నీలో ఉండకుండా వడ్లవారి కుమారుని వలె చెక్కివేశాడు. కనుక మరలా దుస్థితిలోనికి దిగొద్దు. పరిశుద్ధ పౌరం వలె, పవిత్రమైన పౌరం వలె నిందారహితమైన జీవితాన్ని జీవిస్తూ 2వ రాకడ మేఘం కొరకు ప్రభువైన యేసు రమ్మనే ప్రార్థన చేస్తూ ఆయన వరుడుగా రాగా నీ వధువుగా సిద్ధపడి మేఘమెక్కు ధన్యత, దీవెన
ఈ తుమ్మ చెట్టును గూర్చిన పాఠమును బట్టి నీవు సిద్ధపడాలని కోరుతున్నాను. ఇదే రేప్చర్ వాణి, ఇదే రేప్చర్ వాణి. రెండవ రాకడ కొరకైనటువంటి స్వరం ఇదే గనక తుమ్మకర్ర కూడా మార్పు చెంది అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి పరిశుద్ధులైన దేవుని మహింపరుస్తూ మేఘమెక్కాలి. అతి గొప్పదైన దీవెన ధన్యత జీవాధిపతి అయిన క్రీస్తు మీకెల్లరకును ప్రసాదించును గాక. ఆమీన్. ప్రేమగల మా తండ్రి, పాపపు నైజము గలవారము, పాపపు స్వభావము గలవారము, తుమ్మ చెట్టు వంటి దుస్థితి ఎట్టిదో, జన్మను బట్టి పాపులము, మాటను బట్టి పాపులము, చూపును బట్టి పాపులము, క్రియను బట్టి పాపులము, తల్లిదండ్రులను బట్టి పాపులము, మా మాటను బట్టి, మా చూపును బట్టి అపరాధులమై ఉన్నాము. ఇట్టి అపరాధములన్నీ ముండ్లవలే నిత్యము నిన్ను గుచ్చుతూనే ఉన్నది. నిరంతరము నీ రక్తము కారుతూనే ఉన్నది. ఆ కారుతున్న రక్తముతో నన్ను కడిగిన నా దేవ, మరలా మరలా నేను గాయపరచకుండా పాపపు ముళ్ళు నాలో ఉన్నవి చెక్కివేయబడి పరిశుద్ధుడనై పరిశుద్ధురాలనై ప్రియమైన వధువుగా నిన్ను హత్తుకొని మేఘమెక్కు ధన్యత దయచేయమని, రేప్చర్ వాణి కార్యక్రమమును దీవించుమని త్వరగా మరులై వచ్చుచున్న యేసు స్వామి పరిశుద్ధ నామం బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆత్మైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకెల్లరికను తోడై రెండవ రాకడ కాలముందు వేగమెక్కు భాగ్యము పెండు కుమారుడైన క్రీస్తు మీకెల్లరకు ప్రసాదించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశాలు మీకు ఎంతో ఆశీర్వాదము, ఆనందము ఇచ్చిందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేసి మీకు జవాబు రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్, జాయింట్ సెక్రటరీ, 24-8-9/2, కచేరీపేట, కాకినాడ. మరణాత.